లెజెండరీ ఫిలిం మనం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని తెలుగు ప్రేక్షకులు అలాగే ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేసిందని అండ్ ఫైనలీ వచ్చేసింది చితగొట్టేసింది. ఇట్స్ బికమ్ అ లెజెండరీ మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో అండ్ ది మోస్ట్ అమేజింగ్లీ క్యూటెస్ట్ chubbiest bubbliest couple here we have in the industry, Naga Chaitanya and Samantha, because we all love your combination. With their combination ante it's like ఎంత క్యూట్ గా ఉంటారు కదా ఇద్దరు అని ఒక టాక్ ఉంది బయట. సో దట్స్ వై ఐ థింక్ స్టార్ట్ చేసేటప్పుడు క్యూట్ గా చబ్బీగా బబ్లీగా ఉండింది కానీ ఇప్పుడు అట్లా కాదు. వై వాట్ హ్యాపెండ్? నో నో నథింగ్ హ్యాపెండ్. ఏమో అయింది నో నో నథింగ్ హ్యాపెండ్. there's something because when we started off we were both new kada, like ఏమై చేసావి I think we were very new, very nervous. Now I think we comfortable. And also ఏమై చేసావి టైంలో we started off with young love stories. ఇప్పుడు మనంలో అయితే we playing husband and wife, so it's progress. Mother, father. I'll come to Manam story, but తెలుగు ప్రేక్షకులు అందరూ మీకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, సమంతకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ మీ కాంబినేషన్ కి సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. సమంత అండ్ నాగ చైతన్య ఒకప్పుడు షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ ఎలా చేస్తున్నారు, 3 films old because we are audience, we are public, you know. Chaitanya, firstly congratulations, మూవీ చాలా బాగుంది. How is it being a part of this legendary movie మనం? ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు మర్చిపోలేనండి, ఎందుకంటే కావాలంటే కూడా మళ్ళీ దొరకదు. ఇట్స్ సంథింగ్ దట్ కెన్ నెవర్ హ్యాపెన్ అగైన్. సో ఎప్పటికీ మనం విల్ బీ మనం. రేపు 100 hits వచ్చినా 100 flops వచ్చినా మనం విల్ ఆల్వేస్ బీ మనం. అండ్ సమంత, యూ యాక్సెప్టెడ్ దిస్ మూవీ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? విక్రమ్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు? నిజంగా చెప్పాలంటే ఐ థింక్ నేను ఈ కథ విన్నప్పుడు దాని తర్వాత నేను ఫస్ట్ కాల్ ఐ థింక్ చైతన్యకి చేశాను. అండ్ అప్పుడు నేను చెప్పాను ఇది ఈవెన్ ఇఫ్ you know, I know that the Akineni brand being part of this film is the reason for a big hype. Even if it was normal people, normal 3 actors, నేను ఈ సినిమా చేస్తాను ఎందుకంటే ఆ కథ అంత బాగుంది. సో నాకు ఈ సినిమాలో నాకు మంచి రోల్ మాత్రం దొరకలేదు, నాకు మంచి యునో అవకాశం టు వర్క్ విత్ great actors, a very very reputed family, and one legend. అండ్ సినిమా స్టోరీ చెప్పినప్పుడు విక్రమ్ గారు ఇది సాధ్యం అవుతుందా, ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించిందా? బికాజ్ స్టోరీ వైపు వస్తుంటే వెళ్ళగా అంటే ఫస్ట్ మీరు కథ విన్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అని అనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ సిట్ త్రూ ద నరేషన్ సినిమాలో కూడా ఇనిషియల్గా మీరు సినిమా చూసినప్పుడు షిట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ రియలీ కన్ఫ్యూజింగ్, ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్. బట్ యాజ్ ద మూవీ గోస్ అంటే అది మర్చిపోతాం, బికాజ్ ఇట్స్ సో మ్యాజికల్, ద స్క్రిప్ట్ ఈస్ పుట్ టుగెదర్ సో వెల్. లాజిక్స్ అనేది మర్చిపోతాం. యూ గో టు లైక్ అ సార్ట్ ఆఫ్ మ్యాజికల్ ఫెయిరీ టేల్ ల్యాండ్. అండ్ ట్రైలర్స్ వచ్చినప్పుడు మీకు ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజ్ వచ్చాయి? ఐ మీన్ ఏంటి మూవీ ఏంటి? ఒక సీన్ లో మీరు మీసాలతో ఉంటారు, ఇంకో సీన్ లో యూర్ ప్రపోజింగ్ సమంత, అండ్ దెన్ నాగార్జున గారు ఒక సీన్ లో ఊరి గెటప్ తో ఉంటారు, అండ్ దెన్ హీస్ ప్రపోజింగ్ శ్రేయా అగైన్. సో వాట్స్ దిస్ ప్లాన్? ఈ ట్రైలర్స్ ఇలానే ఉందా, ఆ హైప్ వస్తుంది అని? డెఫినెట్లీ. అంటే ట్రైలర్ కట్ చేసేటప్పుడు చాలా కష్టపడాము, ఎందుకంటే కథ రివీల్ అవ్వకుండా, బట్ అట్ ద సేమ్ టైమ్ టు కీప్ ద క్యూరియాసిటీ దేర్. మనం కథ చెప్తే 1 single లైన్లో చెప్పచ్చు, యునో ఇట్స్ వెరీ ఈజీ టు నరేట్, బట్ ఇట్స్ అట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ వాంట్ టు లూజ్ ద సస్పెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. మ్యాజికల్ వర్డ్ నేను ఎందుకు వాడుతున్నానంటే బికాజ్ మనం కథ ఇట్ ట్రావెల్స్ ఓవర్ 100 years, యునో ఆఫ్ generations and generations and how they get together finally. So but technically speaking, Naga Chaitanya plays your husband, and tell us about your son. Oh, as in he was a cutie pie. But he was very very fast. Actually నేను ఓకే బేబీ ఉంది అంతే మనం చచ్చావని అనుకున్నాను నేను, కానీ బట్ he was very fast and he was very good and very attentive. Okay. And he actually in a few scenes he dominated me also. So your son dominated you. Yeah. కానీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ దెన్ మీకు కొడుకులాగా నాగార్జున గారు అన్నప్పుడు మీ రియాక్షన్? Shock, and obviously it was okay. Like okay, what? సో అందుకే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఇన్ఫ్యాక్ట్ అది షూటింగ్ లో రోజు చేసేటప్పుడు కూడా ఇమాజిన్ యువర్ డాడ్ బీయింగ్ యువర్ సన్ ఆన్ స్క్రీన్, యునో ఇట్స్ రియల్లీ లేదు. కానీ నిజ లైఫ్ లో కూడా ఈయనే ఫాదర్ లాగే మాట్లాడతారు రియల్ లైఫ్ లో కూడా. యా, నాగార్జున సార్ ఇస్ వెరీ లైక్ కూల్, జస్ట్ లైక్ హౌ యు కాల్డ్ హర్ ద హస్బెండ్, నో రియల్ లైఫ్ లో తను షీ ఇస్ అ బుల్లీ. యా, సో ఆయన చాలా నవ్వుకుంటారు జోక్స్, ఈయన చాలా రిజర్వ్డ్ గా. సో ఈయనే కరెక్ట్ ఓన్లీ నాకు అనిపిస్తుంది, కరెక్టే. ఇవ్వండి కొంచెం ఎక్కువ మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు, షటప్
అంటారు, తక్కువ మాట్లాడితే హీస్ లైక్ దిస్ టూ మచ్. అబ్బాయిలకి ఇదే వచ్చింది ప్రాబ్లం, ఏం చేస్తున్నా డామినేటింగ్ చేస్తున్నాం అని అనిపించేస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది లెజెండరీ ఎన్ఆర్ గారు. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అండ్ దెన్ సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు వేరే ఉన్నాయి. ఈ జర్నీ ఎలా ఉంది మనం స్టార్ట్ అయినప్పటి నుంచి? అండ్ ఫ్యాబులస్ జర్నీ అండి. అంటే పుట్టింగ్ అసైడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఏఎన్ఆర్ గారితో అఫ్ కోర్స్ ఆఫ్ స్క్రీన్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్, కానీ ఆన్ స్క్రీన్ యాజ్ ఐ స్టార్ట్ టు గెట్ టు నో హిమ్ యాజ్ అన్ యాక్టర్, ఆ ఎక్స్పీరియన్సే కంప్లీట్లీ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ moments, the way he is on screen, I don't think I would have ever gotten to know unless I did a film with him. So దానికోసం ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. 2 years బ్యాకే అనుకున్నాం నేను ముగ్గురం కలిసి ఒక సినిమా చేయాలి, ఆయనకి ఇంకా కొంచెం ఎనర్జీ ఉంది, ఇంకా కొంచెం ఓపిక ఉంది, లేట్ చేస్తే ఇబ్బంది పెట్టుకోవద్దు ఆయన్ని. సో దట్స్ వెన్ కాన్షియస్గా వీ స్టార్ట్ లుకింగ్ అవుట్ ఫర్ స్క్రిప్ట్స్, అండ్ మనం వాజ్ ద బెస్ట్ స్క్రిప్ట్ వీ హర్డ్. అంటే మిగతా స్క్రిప్ట్స్ అని వాజ్ లైక్ రెగ్యులర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్, ద రెగ్యులర్ రివెంజ్ కమర్షియల్ తెలుగు kind of scripts, but manam was fresh. Okay. Nangaru aim eppudu ante, let's do something fresh, let's do something new. So that's when Manam happened, and Tata was very very curious, more than curious. He wasn't like, okay, both my son and my grandson are there, they'll take care of it atla kaadu. He looked into everything. Ante na బట్టలు వేసుకుంటున్నాను, నా షూలో కొంచెం హీల్ ఉండాలి, ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకంటే పొడుగుంటారు, దే షుడ్ంట్ డామినేట్ మీ, అండ్ స్టఫ్ లైక్ దట్. సో హీ వాజ్ కంప్లీట్లీ లూప్డ్ ఇన్ టు ద స్క్రిప్ట్. మాకు నాగార్జున గారి గురించి తెలుసు, ఈజ్ వెరీ కూల్, కానీ ఎక్కడో తాతగారు సీన్లో అండ్ నాన్నగారు అదే సీన్లో అండ్ మీరు కూడా అదే సీన్లో, యాజ్ అ సన్, యాజ్ అ గ్రాండ్ సన్, ఆ ప్రెషర్ ఉండేనా మీకు? ఓ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ విత్? మామూలుగా కాదు. ఇన్ఫ్యాక్ట్ నా క్యారెక్టర్ ఎలాగంటే సగం సినిమా ఐఎమ్ డ్రంక్, తాగేసి ఉంటాను. కదా, సో చాలా కష్టమైంది. షీస్ బీయింగ్ ద హస్బెండ్ as usual. వెరీ సర్కాస్టిక్. అంటే అలవాటు లేదని చెప్పిందా, అలవాటు ఉందని చెప్పిందా? No, I'm just joking, but నిజంగా లేదు. So there's something wrong. you said it right, she's being the husband. సో వాళ్ళు ముందు తాగేసి ఉండాలి. ఇప్పుడు బాగా చేస్తే ఏంటి ఈడింత ఫ్రీగా చేస్తున్నాడు తాగేసి అంటే ఎక్కడో అలవాటు ఉందేమో. బాగా చేయకపోతే మళ్ళీ ఐఎమ్ గెటింగ్ ఆల్ నర్వస్. సో ప్రెషర్ మామూలుగా లేదు. అలాంటి సీన్లే కాదు, కొన్ని సీన్లో రే ముసలోడా అని తాతగారిని పిలవాలి. ఇట్స్ రియలీ హార్డ్. నాన్ని ఒరే రారా ఇక్కడ ఏం చేస్తున్నావు అని, ఎందుకంటే వీఆర్ నాట్ ప్లేయింగ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్స్, వీఆర్ ప్లేయింగ్ గుడ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ డిజైన్, వీఆర్ ఆల్ ప్లేయింగ్ గుడ్ ఫ్రెండ్స్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ దట్ వే. తర్వాత ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఏ సీన్లో అన్నా అదే ఇది ఇంకా బాగా చేస్తే బాగుంటుండేనేమో అని అనిపించింది? నా దగ్గర వదిలేస్తే నేను ప్రతి సీన్కి అలా చెప్తాను, బికాజ్ ఐఎమ్ వెరీ వెరీ క్రిటికల్. అది నా నేచర్, మై ఫస్ట్ నేచర్ ఇస్ టు ఫైండ్ ఫాల్ట్. సో ఐ షుడ్ నెవర్ డైరెక్ట్, ఐ థింక్. అండ్ ఏఎన్ఆర్ గారితో స్క్రీన్ షేరింగ్ నాకు చాలా తక్కువగా సీన్స్ ఉంది ఆయనతోటి, బట్ ఐ స్పెసిఫిక్లీ రిమెంబర్ ద హాస్పిటల్ సీన్. He is just beautiful to look at. నేను యాక్టింగ్ గురించి కూడా చెప్పట్లేదు, ఆయన ఫేస్, his eyes, his smile, the way his skin is at this age, like the way his skin was when he smiles, and he just ఏమీ చేయకుండా lit up every single frame that he was in, and just ఏమీ తెలియదు other than him, and that is legend status. That is it, and I saw it in front of my eyes. I saw a legend. So I don't think that's something that I can forget easily. ఎక్కడో legendary people teach us something, ఎక్కడో ఏదో జర్నీలో. సో ఈ మనం సినిమాలో ఏఎన్ఆర్ గారు మీకేం నేర్పించారు ఇండైరెక్ట్లీ? I think just him, first of all, మనమందరూ ఆయన గురించి మాట్లాడినప్పుడు లెజెండరీ, బట్ ఆయన చాలా సింపుల్, వెరీ నార్మల్, ఫన్ లవింగ్. He loves to talk and he loves to laugh. He loves to laugh. So I think he was unaware, or like he knows what he is, but he was not like
కూర్చో నేను మీకు ఐ విల్ టెల్ యూ సమ్ అడ్వైస్ ఏమీ లేదు. ఇట్స్ లైక్ జస్ట్ నార్మల్ లెట్ మీ గివ్ యూ నథింగ్ లైక్ దట్. he was beautiful. He was a beautiful person. అండ్ ఈ సినిమా జర్నీలో తాతగారు మీకు నేర్పించినది ఆఫ్ స్క్రీన్ ఎంతో షేర్ చేసుకున్నారు, బట్ ఆన్ స్క్రీన్ ఇట్ వాస్ షాకింగ్. కెమెరా యాక్షన్ స్టార్ట్ చెప్పినప్పుడు హౌ హీ జస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ద క్యారెక్టర్. అంటే ఈ ఫర్గెట్స్ దట్ ఐ మిస్ గ్రాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు డూ. నేను ఇంకా ఏదో కొంచెం కాన్షియస్గా ఉంటా, ఫైన్ తాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నాన్న ముందు ఉన్నారు, సామ్ ఇస్ నెక్స్ట్ టు మీ. ఐఎమ్ స్టిల్ లిటిల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ అరౌండ్ మీ. కానీ ఆయన హీల్ కంప్లీట్లీ ఫర్గెట్. ఐ గెస్ ఇట్ కమ్స్ ఓవర్ టైమ్, ఓవర్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఆసమ్. అండ్ ఈ సినిమాలో ఎనీ సీన్స్ వే యూ థాట్ దట్ ఇంకా బాగా చేస్తే బాగుంది. నాగార్జున గారి మీ సీన్స్ మాత్రం హిలేరియస్. కొన్ని సీన్స్ వెరీ ఫనీ, వెరీ నైస్. సో అలాంటి సీన్స్ అయినా నేను ఇంకా బాగా చేస్తే ఇంకా నాన్నగారికి తాతగారికి యాడ్ అయ్యేదేమో, సీన్లో ఇంకా బాగుండేదేమో అని. ఏమో డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ షూట్ చేస్తే ఐ థింక్ ఐ విల్ బీ బెటర్ ఇట్. బికాస్ ఫస్ట్ టైమ్ అరౌండ్ ఐ వాజ్ వెరీ కాన్షియస్. ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ. ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్. సో మళ్ళీ సినిమా తీస్తే తప్పకుండా ఐల్ బీ అ లిటిల్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్ యాజ్ యాక్టర్స్. మీరు తెలియకుండా ఒక టీచర్ అయిపోయారు తెలుసు. చాలా మంది అబ్బాయిలు బయట మీ కార్లో ఒక డైలాగ్ చెప్తారు, ప్రేమ ప్రేమకై ప్రేమ. అది చాలా మంది ప్రాక్టీస్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్తున్నారంట. అవును నిజంగా. ఐ లైక్ ఒక్కసారి మాకోసం ఒక్కసారి ప్రేమ ప్రేమకై డైలాగ్ గుర్తురాదండి. హస్బెండ్. ఫెంటాస్టిక్ మూవీ అండి. ఫెంటాస్టిక్ మూవీకి చాలా పెద్ద చెయ్యి మన అనూప్ రూబిన్స్ గారు. సో లెట్స్ టాక్ అబౌట్ ది మ్యూజిక్. మొన్న సంగీతం ఫంక్షన్లో కూడా చాలా ఎమోషనల్ అయిపోయి నాగార్జున గారు ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇప్పుడు నంబర్ 1 చార్ట్ బస్టర్ ఇస్ మనం ఉంది. సో మ్యూజిక్ గురించి, అనూప్ రూబిన్స్ గురించి. అనూప్ ఐ థింక్ స్క్రిప్ట్కి కాంప్లిమెంటెడ్ అ లాట్. ఇనిషియల్గా నాకు ఒక చిన్న ఫియర్ ఉండింది. అంటే పాటలన్నీ దే వర్ వెరీ మెలోడిక్ అండ్ ఇట్ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. మామూలుగా తెలుగు సినిమా ఆల్బమ్స్ చూస్తూ ఉంటే దెర్ విల్ బి అ వేరియేషన్ ఆఫ్ సాంగ్స్. దెర్ విల్ బి అన్ ఐటమ్ నంబర్, దెర్ విల్ బి అ ఫాస్ట్ సాంగ్, దెర్ విల్ బి అ పబ్ సాంగ్, దెర్ విల్ బి అన్ ఇంట్రొడక్షన్ సాంగ్. కానీ ఈ సినిమాలో అట్లా ఇట్స్ నాట్ దే ప్రైమర్లీ ఓన్లీ 3 songs ఇన్ ద ఫిల్మ్. అండ్ అవి కూడా దే బ్లెండ్ ఇన్ వెరీ వెల్ విత్ ద స్టోరీ. సో ఆడియన్స్ ఈ ఆల్బమ్ విని ఎక్సైట్ అవుతారా, విల్ దే బీ క్యూరియస్ టు కమ్ అండ్ నో వాట్స్ హ్యాపెనింగ్. దట్ లిటిల్ ఫియర్ వాజ్ దే. కానీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చెప్పారు ఇట్స్ రియలీ ఫ్రెష్. ద లిరిక్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మీనింగ్. దే రిలేట్ అ లాట్ టు ద స్టోరీ. అంటే ద క్యూరియాసిటీ ఈస్ బిల్డింగ్ అప్ మోర్ అండ్ మోర్. సో it was fantastic because the whole design was Anoop's idea. Music ke kaakunda background score andi. He's really done a lot. In fact, ee cinema lo second half chala varaku background score meeda depend avuddi. So he's added a lot to the film that way. And anni paatalu chala baguntayi. Me favorite part adugu. The Amma song. That was really special. Okay. And విక్రమ్ గారు ఎలా డీల్ చేశారు ఈ స్టోరీ? ఎందుకంటే హిట్ టాక్ వచ్చేసింది, జనాలు ఇష్టపడుతున్నారు. అకార్డింగ్ టు యూ విక్రమ్ ఎలా డీల్ చేశారు ఈ స్టోరీని? ఇట్ వాజ్ అమేజింగ్ ఎట్ ఇట్. అంటే మీరు స్క్రీన్ మీద ఏం చూస్తున్నారో ఇట్స్ కంప్లీట్లీ విక్రమ్ అండి. ఈ ఐడియా యాక్చువల్గా ఎవరికి తెలీదు. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇష్క్ ముందు వచ్చి చెప్పాడు. ఓహో ఇష్క్ రిలీజ్ అయ్యే ముందే వచ్చి నాన్నకి చెప్పాడు ఐడియా. And we loved it. కానీ నాన్న ఏమన్నారంటే గో ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. హీ వాజ్ ఆల్సో బీయింగ్ లిటిల్ సెల్ఫిష్ నాన్న. Then Vikram also took it up as a challenge. Ishq తర్వాత మళ్ళీ వచ్చాడు. Sir, I told myself I want to make this, I want to make this happen. And చెప్పిన వెంటనే we loved it. And that's how the journey started. So whatever you're seeing on screen is Vikram. Okay. And Vikram is a cutie pie. He's a baby. He's a baby. I think through the process of the film, we became friends. First few days, both of us were like, hey, like this, we were always fighting. Then, by the end of the first week, now I can say that thank you. Vendukante, he's given me a great role in this film. And he's helped me through so many of the scenes. Naku gurtundi కార్లో ఒక సీన్ నేను మాత్రం ఉంటాను, అండ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ సీన్. అండ్ ఆ సీన్ చేసినప్పుడు ఆయన he gave the almost like a commentary on the mic, and where eventually nenu without
it was just one shot. So from not crying and from normal to a kind of a breakdown. And the way he did that commentary, I was able to actually do it, So he has been a real big help in this film for me. If I get any kind of praise for this film, it's because of Vikram. అండ్ మీది ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అంటున్నారు. మీరు ఏ సినిమా చేస్తే దాంతోనే బ్రతుకుతున్నాను నేను ఇక్కడ. హే, ఈ సినిమా హిట్ కావాలా ఎప్పుడన్నా పెట్టుకోండి. దాంతోనే నా కెరియర్ నేను ఐఎమ్ సర్వైవింగ్. అంటే ఇట్స్ జస్ట్ లక్. తెలీదా సమంత వల్లే సినిమా హిట్? అవును ఎక్కడ కూడా సమంత సినిమాలో ఉందంటే ఇప్పుడు బయట పోస్టర్స్ అండ్ ట్రైలర్స్ కూడా ఎక్కువ సమంత అని చెప్పారు ఏ హీరో అయినా సరే. ఎందుకంటే బాగా కష్టపడ్డారా దీనికోసం? లేకపోతే నాకు గాడ్ కి ఒక అగ్రిమెంట్ ఉంది. ఓకే, యువర్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. ఒక అగ్రిమెంట్ ఉంది, సైన్ చేసి. అది వేరే హీరోయిన్స్ కూడా ఇలా కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చేయండి. చాలా కష్టం. యు వుడెంట్ డూ దట్. నేను ఎందుకు ఇచ్చేస్తాను నా సీక్రెట్? అంటే లేటర్ పార్ట్ ఇన్ ఫ్యూచర్ when I'm quitting maybe కొంచెం ఖర్చు అవుతుంది. fine. థ్యాంక్ యూ. సో మనం అనే సినిమా మీ కెరీర్ లో హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్? It's I think this is the first manam gurinchi nato adiginappudu na first line. It is a very very important film for me, not because of the film as such. Na career modalendi with Naga Chaitanya, and I think from then onwards Akineni has been very close to me and close to my heart, and I know that he's helped me out through some really tough times. And so to finally be a part of their landmark film, this I know is the most important film for all three of them. And for me to share some kind of space in their most important film, I feel like I'm part of their family, so it's a very very important film for me. And apart from getting this piece of gold, I also got a good character. Naku ప్రతి సంవత్సరంలో నాకు ఒకటే మంచి సినిమా దొరుకుతుంది, which is not hits but character oriented. సో ఈ సంవత్సరంకి అది మనమే ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ బీన్ అ గ్రేట్ టైమ్. అండ్ మనం సినిమా కూడా అద్భుతంగా బయటకు వచ్చిన జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఫెంటాస్టిక్ హార్డ్ వర్క్ ఇస్ పేయింగ్ ఆఫ్, అండ్ ఆఫ్ కోర్స్ వి ఆల్ మిస్ ది లెజెండరీ ఏఎన్ఆర్ గారు. బట్ బిఫోర్ వి లీవ్, ఐ జస్ట్ వాంట్ యూ టు డూ వన్ థింగ్ ఫర్ మీ. I'm not going to sing. If you want no singing. Okay. You don't have to do anything. Fans kuda vellipotaru. No. Naga Chaitanya will do it. What? Okkasari. This is not real, this is real. Okkasari trailer lo meer I love you అని చెప్తారు కదా. Oh god. Please. చాలా కష్టం అండి. ఏం కదండి, ఏం కదా. To who? I love you to not me. I love you ఓకి చెప్తే బాగుంటుంది. I love you. Not to me, it's to your wife. No, on screen manamlo. Sam, you want me to Sam? Say like you mean it. Yeah, say like you mean it. Yeah. Okay, I look you want away. me to add like a dialogue or like? Your wish. From the bottom of my heart, Samantha, I love you. I didn't. Did you believe that? He was cute. Laughing. Yeah. I'm sure people are already crying. No. And like, oh god. I don't believe this. You don't believe? I We'll do it didn't one buy more it time. at all. One more time. Okay, Look one more at his time, eyes. say it Look like at his you eyes. mean it. Yeah. Oh, like I mean it. I mean everything I say. నేను ప్రతి చెప్పేది నిజమే అండి. చెప్పండి. She's having a field day. Sam, I love you, Sam. Okay, fine. Now she believes it. Fantastic. Perfect. Thank you so much, Naga Chaitanya garu. Thank you so much, Thank Samantha garu.